మళ్ళీ ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను అయితే తగ్గించింది. రెపో రేటు ఇప్పుడు 5.25కి వచ్చింది. దీని ప్రభావం బ్యాంకులు, లోన్స్, స్టాక్ మార్కెట్, రూపాయి డాలర్ మారకంపై అయితే ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. ఈ రేట్ కట్తో ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి సెక్టార్లు తక్షణ బూస్ట్ ఉంటుంది. ఐటీ, ఎఫ్ఎంసీజీలకు మాత్రం మోస్తారు ప్రభావం. ఎక్స్పోర్ట్ కంపెనీలకు డాలర్ స్వాప్ వల్ల స్వల్ప లాభం ఉంటుంది. రేట్ కట్స్ వల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. తర్వాత లోన్స్ షోక్ అవుతాయి. ఆర్థిక వ్యవస్థకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం ఇప్పటికే కూల్ అవ్వడంతో గ్రోత్ను ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్బీఐ చేసిన రేట్ కట్స్ వల్ల హోమ్ లోన్స్ ఈఎంఐ తగ్గాయి. బ్యాంకులు క్రెడిట్ గ్రోత్ పెరగడం అబ్జర్వ్ చేశాము. సో మరోసారి ఆర్బీఐ రేట్ కట్స్ తగ్గించింది. ఈ రెపో రేట్ ఇప్పుడు 5.5% వద్ద రావడం అనేది మంచి సైన్గా అయితే భావించడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే మొత్తం మీద ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు ఎకానమీకి స్పష్టమైన గ్రోత్ సిగ్నల్. కన్జ్యూమర్స్, ఇండస్ట్రీస్, స్టాక్ మార్కెట్ మరింత ఈ నిర్ణయం వల్ల మరింత లాభపడే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు.